నెక్స్ట్ మనం రియల్ ఆబ్జెక్ట్ కాకుండా వర్చువల్ ఆబ్జెక్ట్కి చూద్దాం. సేమ్ విల్ టేక్ ద కేస్ టు So next case we take case 2. So now instead of real image, a real object, let us take the virtual object. Let us take the virtual object. So this is the mirror. So this is the principal axis. Let's say the light rays are coming like this. The light rays are coming like this, and let's say they will meet here. If nothing is there, let's say they will meet here. Okay. అంటే ఏంటి, రేస్ బియాండ్ మీట్ అవ్వాలి, దాని మీనింగ్ అంతేనా. అంటే ఇక్కడ ఎక్కడి నుంచో రేస్ వస్తున్నాయి. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సపోజ్ టు బి దేర్ అన్నట్టు. మరి ఇలాంటి కేసెస్కి మనం ఎలా చేస్తాం? సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్ విల్ బి పాజిటివ్. వర్చువల్ ఆబ్జెక్ట్, ఇన్సిడెంట్ రేస్ ఆర్ నాట్ రియల్లీ మీటింగ్, దే ఆర్ అపేర్ టు మీటింగ్. ఇన్సిడెంట్ రేస్ ఆర్ నాట్ రియల్లీ మీటింగ్, దే ఆర్ అపేర్ టు మీటింగ్. సో వర్చువల్ ఆబ్జెక్ట్ కాబట్టి v అన్నది ఏమవుతుంది మనకు, పాజిటివ్. Sorry, u. Object distance will be positive. Then radius of curvature or focal length as usual. Focal length will be is equal to negative. Radius will be negative. Then what about v? What is image distance v? That's we need to comment. Okay. Then again, what for that purpose what we need to do? Apply the mirror equation. So when I apply the mirror equation, what I have? So 1 by v plus 1 by u is equal to 1 by f. So 1 by v we need to comment, but 1 by u in this problem it is plus u. 1 by v anyway negative f minus f. So from here, so 1 by v is equal to, bring that f that side. So minus 1 by u minus 1 by f. So from here 1 by v is equal to minus of f plus u divided by uf. So from here v is equal to minus uf divided by f plus u. So v ఎప్పుడు ఏమొస్తుంది మనకు, అంటే నెగిటివ్ వస్తుంది కదా. అంటే v ఎప్పుడు నెగిటివ్ వస్తుంది, అంటే v ఎప్పుడు నెగిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇమేజ్ విల్ బి లైక్ దిస్. అంతే కదా మనకు రావాల్సింది. వాట్ ఈస్ ద కన్క్లూజన్ వీ కెన్ మేక్ ఫ్రమ్ హియర్? సో వాట్ ఈజ్ వి అంటే ఏం చెప్పచ్చు ఇప్పుడు, రియల్ ఇమేజ్. అంతే కదా, ఇంకా రియల్ ఇమేజ్ అంటే వర్చువల్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, ఖచ్చితంగా రియల్ ఇమేజ్ అనేది ఉండాలి. అదే ఇంత ప్రీవియస్ కేసులో మనం ఏం డిస్కస్ చేసాం, రియల్ ఆబ్జెక్ట్ ఉంది. రియల్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు రెండు ఫామ్ అవుతాయి, వర్చువల్ ఇమేజ్ అయినా ఫామ్ అవ్వచ్చు, రియల్ ఇమేజ్ అయినా ఫామ్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద లొకేషన్. కానీ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వర్చువల్ ఆబ్జెక్ట్, దెన్ ఇమేజ్ విల్ బి రియల్ ఇమేజ్. అంటే దాని నుంచి వచ్చేసింది కదా మనకు. లెట్ us comment on the magnification. Then what is the formula for magnification? Height of image by height of object is equal to minus v by u. Then from here height of image is equal to height of object into
v ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ పెడితే, సో మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్, యూ క్యాన్సల్, మిగిలేదు ఏం మిగిలేదు ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ప్లస్ యూ. దాని దీని నుంచి ఏం చెప్పచ్చు, హైట్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, అదేనా, హైట్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, వాట్ ఇస్ ద కన్క్లూజన్ వీ కెన్ మేక్ ఫ్రమ్ హియర్, height of image is always positive. Height of image is positive అంటే మీనింగ్ ఏంటి, ఎరెక్ట్ అనే ఇన్వర్టెడ్ అనే, ఎరెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఇమేజ్, సో దిస్ ఇంప్లైస్ ఎరెక్ట్ ఇమేజ్. మరి ఎన్లార్జ్డా కాదా అనేది మనం అలా చూడాలి. ఎన్లార్జ్డా కాదన్న దానికి మనకి ఏంటి, హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏదైనా వాల్యూ తీసుకో, f10 తీసుకుంటే కింద ఏమొస్తుంది, 10 + 2, 10 + 3, 10 + 4 వస్తుంది. అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎప్పుడు ఎక్కువే, అంతే కదా, f ప్లస్ సంథింగ్ ఉంది కదా, అంటే అది ఎప్పుడు ఏమవుతుంది, <1 వస్తుంది, అంతేనా. సో దట్ మీన్స్ ఇంకొకటి ఏమొచ్చింది మనకు, హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ దట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ ఏమిటి, diminished image. దట్స్ ఇట్. అలా మనం అనాలిసిస్ చేసుకుంటే సరిపోతుంది. సో అంటే ఇప్పుడు మనం గ్రాఫ్స్ కూడా గీసేటప్పుడు జాగ్రత్తగా గీసేసుకుంటే సరిపోతుంది. లెట్స్ యూఆర్ డ్రాయింగ్ ద గ్రాఫ్ ఆఫ్ v వర్సెస్ u, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వర్సెస్ ఇమేజ్ డిస్టెన్స్. సో గ్రాఫ్స్ అయితే ఇలాగే వస్తాయి, అంతేనా, ఇలాగే వస్తాయి. సో ఇప్పుడు రియల్ ఆబ్జెక్టు వర్చువల్ ఆబ్జెక్ట్ రెండు కేసెస్ ఉన్నాయి మనకు. ఇక్కడ మనం ఆలోచిస్తే u అనేది పాజిటివ్ అనుకో, u అనేది పాజిటివ్ దేనికి అవుతుంది మనకు, వర్చువల్ ఆబ్జెక్ట్కి అవుతుంది. వర్చువల్ ఆబ్జెక్ట్కి v ఎప్పుడు ఎలా ఉంది, నాకు నెగిటివ్ ఉంది. సో v ఎప్పుడు నెగిటివ్ అంటే కింద, అంతేనా. ఆబ్జెక్ట్ ఇంకెక్కడన్నా ఉండని, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు నువ్వు ఎక్కడన్నా పెట్టుకో. సో దెన్ వాట్ అబౌట్ ఇఫ్ దిస్ ఇన్ఫినిటీ, u ఇన్ఫినిటీ అనుకో, u ఇన్ఫినిటీ అయిందనుకో, 1/∞ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 0. సో 1/∞ 0 అయింది, అప్పుడు నాకు ఏమొస్తుంది, 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f, అంటే v అనేది ఎక్కడ ఉంటుంది, -f. అంటే u ఇన్ఫినిటీకి వెళ్ళిన తర్వాత నాకు అక్కడెక్కడ దగ్గర రావాలి, అది ఫోకస్ దగ్గరికి రావాలి, అంతేనా. సో u ఇన్ఫినిటీ అయితే ఫోకస్ దగ్గరికి రావాలి. ఎలాగ రాయచ్చు, ఫోకస్ దగ్గరికి రావాలి. లెట్స్ సే హియర్ ఇస్ ద ఫోకస్. అంటే ఎలా వస్తుంది మన గ్రాఫ్ అన్నది, అంతేనా. సో యూ ఇంకెంతనే పెరగని, వాట్ ఎవర్ విత్ ద యూ వాల్యూ, సో లాస్ట్కి ఎక్కడికి రావాలి, అది ఫోకస్ దగ్గరికి రావాలి, అంతేనా. సపోజ్ ఈ యూ ఏదో ఒకటి మనం సంథింగ్ అంటే ఇలా ఇలా ఇంకా అలా పోతూ ఉండాలి అన్నట్టు, ఇంకా అర్థమైందా, అలా డికే ఎగ్జాక్ట్లీ. అలా. సో యాజ్ యూ గోస్ టు ఇన్ఫినిటీ ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద ఫోకస్. 0 అనుకో, 0 వచ్చేస్తుంది, అంటే 0 దగ్గర పెట్టలేంలే. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద పోల్ అండ్ ఇమేజ్ ఆల్సో at the pole only. So I can check for when u will be 2f, when u will be 2f. So u place లో 2f పెట్టామనుకో, ఇక్కడ 2f, అప్పుడు ఏమొస్తుంది మనకు 2f/3, అంతే కదా. ఇక్కడ 2 వచ్చి ఇక్కడ 2 + 1 అంటే 3 వస్తుంది, 2/3 అలా. సో అలా 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 లాస్ట్ ఇన్ఫినిటీకి వచ్చేసరికి విల్ బి ఫార్మ్డ్. సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ u అన్నది. సో వర్చువల్ ఆబ్జెక్ట్, వర్చువల్ ఆబ్జెక్ట్కి. అదే రియల్ ఆబ్జెక్ట్ గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది మనకు, అంటే రియల్ ఆబ్జెక్ట్, రియల్ ఆబ్జెక్ట్కి ఏమవుతుంది, u పాజిటివా నెగిటివా, రియల్ u నెగిటివ్ కదా. సో నెగిటివ్, దిస్ ఈస్ u అండ్ దిస్ ఈస్ v, అంతేనా. ఇప్పుడు ఏం వాల్యూస్, అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ దాకా, అదే ఫోకస్ సెంటర్, యూ విల్ బి ద గ్రాఫ్ మనము
So when it will be exactly at the center, center దగ్గర ఫామ్ అయితే ఇమేజ్ కూడా సెంటర్ దగ్గర ఫామ్ అవుతుందా మనకు? సో V and U will be equal at the center. అంటే the graph will be like this. ఇలా రావాల్సిందే మనకు. సో when it is pole, focus, ఫోకస్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ ఫామ్ అవ్వాలా? when the object is at focus, ఎగ్జాక్ట్లీ U, ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోవాలా? అంటే when exactly at the focus అనుకో, ఫోకస్ దగ్గరికి వచ్చేసరికి when it reach to infinity, సో pole to focus, దెన్ మళ్ళీ బియాండ్. సో ఇలా మనము దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ రియల్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ రియల్ ఆబ్జెక్ట్. సో కానీ ఆబ్జెక్ట్ అన్నది పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్నప్పుడు ఇట్ ఫార్మ్స్ ద వర్చువల్ ఇమేజ్. అంటే వర్చువల్ ఇమేజ్ కరెక్ట్, ఇట్ ఫార్మ్స్ ద వర్చువల్ ఇమేజ్. ఆ తర్వాత రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అంటే V నెగిటివ్ ఉండాలా, U కూడా నెగిటివ్ ఉండాలా, అంతేనా? సో దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ ఫ్రమ్ పోల్ టు ఫోకస్. పోల్ నుంచి ఫోకస్ వరకు మాత్రమే ట్రూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత దాని గ్రాఫ్ విల్ కమ్ హియర్. ఎందుకు U నెగిటివే, V నెగిటివే, ద గ్రాఫ్ విల్ కమ్ హియర్. ద గ్రాఫ్ విల్ బికమ్ లైక్ దిస్. అంటేనా దిస్ ఇస్ టు వ్యాలిడ్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్ మాత్రమే, పోల్ నుంచి ఫోకస్. దట్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ ఫోకస్ టు ఇన్ఫినిటీ వరకు, అప్ టు మైనస్ ఇన్ఫినిటీ. అప్పుడు రెండు నెగిటివే కదంగా. సో ఆబ్జెక్ట్ ఇటు సైడ్ ఉంటుంది, ఇమేజ్ అలాగే ఇటు సైడ్ ఉంటుంది. కానీ పోలు ఫోకస్ మధ్యలో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎనీవే నెగిటివ్, అసలు ఇమేజ్ మాత్రం పాజిటివ్ అవ్వాలి. అర్థమవుతుంది ధనుష్ ఏం చెప్తున్నాను? క్లియర్ కదా? అంటే అక్కడ మనం ఏదైతే అనాలిసిస్ చేసామో అదే మనం ఇక్కడ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసాం. సో ఇదంతా మీరు ఒక 10th క్లాస్ బుక్ కానీ లేదా మీ ఇంటర్మీడియట్ అలాగే 12th క్లాస్ బుక్ కానీ తీసుకుంటే ఒక టేబుల్ వేసేసి ఆ టేబుల్ అంతా క్లియర్గా చెప్పేసి ఉంటారు. సో దిస్ ఇస్ ద అనాలిసిస్ మనం ఇలా చేయాలి. ఈవెన్ ద సేమ్ అనాలిసిస్ వీ కెన్ డూ ఫర్ ద కాన్కేవ్ మిర్రర్ అయిపోయింది కదా, కాన్వెక్స్ మిర్రర్ కూడా చేయొచ్చు. ఇన్ ద ఈవెన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఆల్సో ద సేమ్ థింగ్. నో డన్.